పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామంలో వీఆర్ఓగా పనిచేస్తున్న పొన్నాడ రాంబాబుపై పెద్దపాటి మమతశ్రీ పాడాలో కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు సరైనది కాదని అవాస్తవమని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద నొన్నం వసంతరావు మాట్లాడుతూ అదేవిధంగా వీఆర్ఓగా మా గ్రామంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన ఎవరి నుంచి పైసా ఆశించలేదు. అదేవిధంగా తుఫాన్ సమయంలో మా గ్రామంలో నవఖండ్రవాడ పంచాయతీలో ఉండి మా గ్రామ పెద్దలకు అన్ని విధాల వస్తువులు ప్రభుత్వం ద్వారా అయితేనే సోషల్ సర్వీస్ వ్యక్తులతోనూ అన్ని విధాలా మాకు వస్తువులు భోజనాలు త్రాగునీరు అందించారు. అటువంటి వ్యక్తిపై పెద్దపాటి మమతశ్రీ అనే వ్యక్తి తమ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వలేదని అపోహపడి ఆయనపై కలెక్టర్కు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. అనంతరం గ్రామ మహిళలు మాట్లాడుతూ సుమారు ఆయన 2 సంవత్సరాలుగా ఇదే గ్రామంలో పనిచేస్తున్నారని, అదేవిధంగా మా పిల్లలు సర్వీసులోనే మా మహిళల యొక్క ధ్రువపత్రాలు అయితేనే సదరు వీఆర్ఓ సత్వరమే స్పందించి వెంటనే కుల ధృవీకరణ పత్రాలు చేయించి ఇచ్చేవారని, అటువంటి మంచి అధికారిపై తప్పుడు రిపోర్ట్ ఇవ్వడంతో పై అధికారులు తొందరపడి ఏ విధమైన చర్యలు తీసుకోరాదని మా గ్రామ ప్రజలందరం కోరి ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ ఆరోపణపై సర్వేకు వచ్చిన అధికారులకు ఆయన చేసిన మంచి పనులను మరియు చాలా మంచివారని వారికి తెలియజేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద నొన్నం వసంతరావు, సిద్ధాంత పాపారావు, గీశాల యేసుబాబు, సేలం పాప, మరియమ్మ, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంత అప్పారావు అండి నా పేరు. మేము పెద్దలం అండి. అందుకు కారణం చేత 2 సంవత్సరాలు బట్టి ఆయన చేస్తాను కానీ ఎప్పుడు ఇలాంటి ఏమి పొరపాట్లు ఏమి రాలేదండి. అందుకు కారణం చేత ఆయన మీద ఇబ్బందులు వస్తే మేము ఒప్పుకోండి అని చెప్తానండి. అది ఆయన కోసం అయితే ఏం పొరపాటు ఏం జరగలేదండి ఇప్పుడు మట్టుకి. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి అందరినండి ఆయన మంచివాడని చెప్పండి. మీ ఊళ్ళో ఏదైనా మంచి అవకాశాలు చేశారు ఆయన? మంచిగా చేస్తాడండి వచ్చిన కానీ. ఎటువంటి నిందలా గట్ట ఏమి లేవండి. అధికారికి న్యాయం చేయమని చెప్తున్నామండి. నా పేరు శీలం పాప అండి, నవకొండూరు మేడండి. ఈఆర్ఓ గారు 2 సంవత్సరాలు బట్టి చేస్తున్నారండి. మరి ఎవరికైతే ఏ అన్యాయం చేయలేదండి. మరి ఆయన అయితే ఇప్పుడు ఎంతకైతే వచ్చిందండి ఆయన మీద. మరి మీరు గ్రామ సభ అంతా ఆయనకి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి నేను. మరి ఆయన 2 సంవత్సరాలు బట్టి వచ్చిన గట్టికి ఈ ఊరికైతే మంచి కోసమే చేశారండి. ఎవరిని కూడా తప్పుడుగా మాట్లాడడం కూడా ఆయన లేదండి. మరి ఆయన కోసం మేము కూడా బాధపడుతున్నామండి. మరి ఆయనకు మంచి కావాలని కోరుకుంటున్నానండి. ఈ ఊరు గారు రాంబాబు గారు మేము 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఏమీ తప్పుడుగా చేయలేదండి. ఈ తర్వాత నా పేరు వసంతరావు, నున్న వసంతరావు, మాది నవకుండ్రవాడ. నేను గ్రామ పెద్దనే. మరి ఏ అన్యాయాలు ఏం జరగలేదండి. చాలా జాగ్రత్తగా చేసుకొస్తున్నారు సర్వీసు. మరి రాంబాబు గారికి చెప్తున్నాను, మరి మీరు అన్యాయం ఎక్కడ తీసేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా మీద ఏం పెట్టలేదండి. మా మీద ఇబ్బంది ఏం పెట్టలేదు. మేమందరినీ క్షేమమే కోరాడు, అంత క్షేమం కోరాడు. వీఆర్ఓ గారు అంత బాగా చేశారు మీ ఊరికి? అంత చేశారండి. ఏనాలు బట్టి చేస్తున్నారండి వీఆర్ఓ మీ ఊళ్ళో? 2 సంవత్సరాలు చేస్తున్నారండి. 2 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ వచ్చింది కదా, దాని మీద మీరు ఏమైనా స్పందించారు? ఏం పంపించలేదండి. పంపించామండి. మరి ఏం చేయలేదండి, మంచోడండి అని చెప్పేసి పంపించామండి. ఎంక్వైరీకి వస్తాను. గేసారి చేసండి నవ్వుకున్నారు అండి. రాంబాబు గారు అతనికి న్యాయం చేయవలసింది. వీఆర్ గారు అండి. అతను ఇప్పుడు తప్పుడుగా ఎప్పుడు కూడా ప్రచారం చేయలేదండి. ఏంటి బాబు, మా కాకెత్తే ఎవరికన్నా వస్తాడండి, ఎవరి దగ్గరికన్నా వస్తాడండి. ఏమో ఇలాగ ఉన్నదంటే ఎవరి దగ్గరికన్నా మందలించి దాన్ని వ్యవహారం చేసి వెళ్ళిపోతాడండి. ఎంక్వైరీలు ఏం చెప్పండి, మా అలాంటి పనులు చేయడం మంచివాడు చెప్పండి బాబు. తప్పుడుగా ఇప్పుడు అతికారులండి. మరి మంచోడిగా చెప్పుకుంటాం కదండి బాబు. అంతేండి బాబు, మా ఊళ్ళోనే ఉంచాలనుకుంటున్నాను బాబు.